చివరికి లెక్చరర్లంటే ఎలాంటి స్థితికి దిగజారిపోయారు స్టూడెంట్స్ అనేటటువంటి దానికి సాక్ష్యం. అంటే ఆలనా పాలన లేకపోవడమా, తల్లిదండ్రుల పెంపకం సరిగా లేకపోవడమా, లేకపోతే గనక పెద్దల పట్ల గౌరవం కోల్పోవడమా, అహంకారం పెరగడమా తెలీదు గానీ, వైజాగ్ భీమిలి సమీపంలోని రఘు కాలేజీలో ఒక మహిళా స్టూడెంట్ రెచ్చిపోయింది. కాలేజీలో మొబైల్ వినియోగించడం మీదన నిషేధం పెట్టుకున్నానన్నారు. అట్లాగా అలాగ ఉండేటటువంటి పట్టుకుంటున్నారు. అలాగ ఒక మహిళా లెక్చరర్ ఓ విద్యార్థిని ప్రశ్నించారు మొబైల్ లాక్కుని. దాన్ని మొబైల్ తీసుకుని ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తుంటే ఆ అమ్మాయి కోపంతో ఊగిపోతా లెక్చరర్ని బూతులు తిడతా అంటే మీదకి వస్తుంటే లెక్చరర్ చెప్పుతో కొడతానన్నారు. దాంతో నేను చెప్పుతో కొడతానంటూ అమ్మాయి ఆ లెక్చరర్ని కొట్టింది అన్నటువంటిది ఒక వాదన. లేదు, లెక్చరర్ ఏం మాట్లాడలేదు, అమ్మాయే లెక్చరర్ని చెప్పుతో కొడతానంటూ మీదకెళ్ళి కొట్టింది, కొడతానంటే కొట్టు అని అంటే ఆమె దాడి చేసింది అన్నటువంటిది మరొకటి వాదన. ఏదైనా పక్కన పెడితే అమ్మాయి కొట్టినటువంటి ఉదంతం ఇప్పుడు పెద్ద ఎత్తున సంచలనం అవుతుంది. లెక్చరర్ని లమ్లు ముమ్లు. లెక్చరర్ అక్కడ ఈ వాయిస్ ఏంటంటే మాత్రం చెప్తూ కొడితే దగ్గరికి రాబాకు అంటోంది లెక్చరర్. ఈమె నువ్వెవత్తివే అంటూ ఆ స్టూడెంట్ టీచర్ని లెక్చరర్ని పట్టుకుని సెల్ ఫోన్ కాలేజీలో వాడకూడదన్న నిషేధాన్ని అమలు చేస్తున్నందుకు జరిగినటువంటి విచిత్ర పరిణామం. మనం ఎటుపోతున్నామో ఆలోచించాల్సిన సందర్భం.